అని కూటమి ప్రభుత్వంలో ఉంది. అదంతా ఒకే పార్టీ కింద ఉంది. అదే లాజిక్ అంటున్నాను. లాజిక్ ఏంటంటే ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్ళారు, కానీ సీట్లు ఇద్దరివి కాదు కదా. ఏ పార్టీ ఆ పార్టీవే. ఎలక్షన్స్ కలిసి పోటీ చేశారు, సీట్లు వేరు. మీరు అడుగుతున్న పాయింట్ చాలా కరెక్ట్ అని మీరు అడుగుతున్నారు, ఏం తప్పులేదు. జనసేన పార్టీ టీడీపీ పార్టీ రెండు కలిసి పోటీ చేశాయి కాబట్టి ఇద్దరు ఒకటే కాబట్టి మిగిలిన వైసీపీ పార్టీ కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని మీరు అడుగుతారు. కానీ బయట ఎలక్షన్స్ లో ఇద్దరు కలిసి పోటీ చేశారు, కానీ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత పార్టీలు వేరు కదా. జనసేన పార్టీకి ఎన్ని వచ్చాయి, టీడీపీకి ఎన్ని వచ్చాయి, వైసీపీకి ఎన్ని వచ్చాయి. ఇది ప్రాక్టికల్. టెక్నికల్ గా జనసేన పార్టీ ఉంది. టెక్నికల్ గా ఇప్పుడు జనసేన పార్టీ ఉన్నా కానీ అది అధికార పార్టీ కిందకే వస్తుంది కానీ అపోజిషన్ కిందకి రాదు కదా. అధికార పార్టీ కిందకే వస్తుంది కానీ అపోజిషన్ పార్టీ కిందకి రాదు కదా. అధికార పార్టీలోకి రావట్లే కదా. నీకు అంటున్నాను, వాళ్ళు పొత్తుగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, కేంద్రంతో పొత్తు ఉంది. రేపు అసెంబ్లీలో అక్కడ మన పార్లమెంట్ లో కూడా కోచింగ్ చేస్తారు. అంతేగాని కలిసిపోయినట్టు కాదు. మీకు అర్థమవుతుంది. వాళ్ళు మీరు అంటున్నట్టు ఐడియాలజీ ప్రకారంగా కలిసి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి పోటీ చేసి ఉండొచ్చు. కానీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎవరి సీట్లు వాళ్ళకే ఉన్నాయన్నారు. మీకు అర్థమవుతుందా? మీకు ఎవరి సీట్లు వాళ్ళకే ఉన్నాయి కదా. బయట ఇద్దరు కలిసి పోటీ చేశారు, అసెంబ్లీ ఇద్దరు కలిసి ఉన్నా సరే వాళ్ళు ఏమంటారు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది 21 మంది, వీళ్ళు వాళ్ళు సపరేట్. సో ప్రజల తరపు ఇంకో విషయం ఏంటంటే, అసెంబ్లీలో జనసేన పార్టీ ప్రతిపక్షం ఉందనుకో, మీరు వైసీపీ పార్టీ వాళ్ళు జనాల్లోకి వచ్చి పోరాడండి, జనాలకు ప్రతిపక్ష పార్టీ అవ్వండి. అసెంబ్లీలో జనసేన పార్టీ ప్రతిపక్షం అయ్యి ఉండొచ్చు ఒక టెక్నికల్ గా, మీరు జనాల్లోకి వచ్చి మీరు ప్రతిపక్షం అవ్వండి. సో